హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుంటారా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు అయితే ఫంక్షన్ దాని ముందు వీడియోలో చెప్పాను కదండి, ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయ్యాము. ఇంకా మా పాపకైతే సింపుల్గా ఉండే గౌనే వేశాను. ఇంకొక గౌన్ చూస్తారు కదా పక్కన, అదైతే భోజనానికి వెళ్ళే టైంలో అయితే వేస్తాను. ఇంకా మా బాబు అయితే ఇక్కడ రెడీ అయిపోయి డైపర్లతో అయితే ఆడుతున్నాడు. వీడు ఎప్పుడు డైపర్లతోనే ఆడతాడు, అలా డైపర్లన్నీ కంగాలు చేసి పెట్టేస్తున్నాడు. ఇంకా ఈ ఎండకి ఫంక్షన్లు అంటే చచ్చిపోతాం, దోల తీరిపోద్ది ఈ ఎండలకి ఫంక్షన్కి వెళ్తే. ఇంక తప్పదు కదా, రిలేటివ్స్ ఇంకా ఏదోలా మేనేజ్ చేసుకుని అన్న వెళ్ళాలి. ఇంకా అయితే అక్కడ మాకు అమ్మవారికి చిన్న పసుపు కుంకాలు కూడా ఇచ్చుకునే పని అయితే ఉంది. ఇంకా అంటే ముందు పండగ అయింది, అప్పుడు నేను వెళ్ళడానికి ఆపరేషన్ చేయించుకున్నాను, అందుకని వెళ్ళలేదు. ఈసారి ఎలాగో వెళ్తున్నాం, మంగళవారం కూడా పడింది కదా అనేసి ఇంకా అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చేసుకొని వద్దాం అనేసి ఇంక 2 పనులు అయిపోతాయని ఇంకా మా వారైతే సరే అన్నారు. ఇంక అందుకని బయలుదేరాము. ఇంకా ఊరు స్టార్టింగ్లో అయితే ఉన్నామన్నమాట. ఇంకా అందుకనేసి పసుపు కుంకలు అవన్నీ ఇక్కడే కొనేద్దాం అనేసి తీసుకొని అయితే వెళ్ళిపోయాము. మా నాన్నమ్మ అయితే మా పాపనైతే ఎత్తుకుంది. మమ్మల్ని అయితే కంగారు పెట్టేశారు. మా నాన్నమ్మ తమ్ముడైతే మేము వచ్చిందాక స్నానాలు అయితే చేయలేదు. మమ్మల్ని మాత్రం ఎక్కడున్నారు అనేసి 10 సార్లు అయితే ఫోన్ చేశారు, మమ్మల్ని కంగారు పెట్టేశారు. ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక నడుచుకునే వెళ్ళాలి, బండ్లో అయితే వెళ్ళమన్నమాట. వెళ్తే కానీ కొంచెం తుప్పలుగా ఉంటాయి, అంత కంఫర్ట్గా ఉండదు అనేసి ఇంక నడుచుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా బాబు స్పెట్స్ అయితే మా తమ్ముడైతే న్యాయం చేసుకున్నాడు, దాచేశాడు. ఇంకా సూర్యుడు చూసారా మన నెత్తి మీద ఉన్నాడు, ఎండ అయితే బొగ్గుమంటుంది. ఇంకా నడుచుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా తమ్ముడును మా వారైతే ఇంకా ఇక్కడ దీపం అయితే పెడుతున్నారు. మా వారైతే చిన్నప్పుడు బాగా పూజలే చేసేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే మా అత్త ఇంకా చర్చికి వెళ్తున్నారు, ఇంక పూజలు అయితే మానేశారు. ఇంకా పూజ అది ఎలా చేస్తారో కూడా ఇంక మా వారైతే పూర్తిగా అయితే మర్చిపోయారు. మా నాన్న అయితే పక్క నుంచి చెప్తుంటే మా తమ్ముడుని ఇంక మా వారైతే దీపం మీద పెడుతున్నారు. మా తమ్ముడు ఏంటంటే మాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు దీపం పెడుతూ ఉండేవాడు, కానీ ఇప్పుడు ఏంటంటే కాలేజీకి టైం అయితే అయిపోతుంది అనేసి ఇంకా మా నాన్నే పెడతారు దీపం అది. ఇంకా వీళ్ళు దీపం పెడుతుంటే మా బాబు దొరికిందే ఛాన్స్ అని ఇంకా నీటిలో అయితే ఆడుతున్నాడు. మామూలుగా అయితే పండగ టైంలో అయితే గుళ్ళో ఇచ్చుకుంటాము పసుపు కుంకాలు అనేది. ఇప్పుడు ఏంటంటే పండగ అయిపోయిన తర్వాత ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకోవాలనుకుంటే ఇక్కడ ఒనిమి దగ్గరికి వచ్చి అయితే ఇంకా పసుపు కుంకాలు అవన్నీ ఇచ్చుకుంటారనమాట. ఇంక మేము కూడా పండగ టైంలో రాలేదు కాబట్టి ఇంక ఇప్పుడు ఇక్కడైతే ఇచ్చుకుంటాం పసుపు కుంకాలు. ఇంకా మా పాపదే మొక్కు ఉంది, నెక్స్ట్ ఇయర్ అయితే ఆ మొక్కు తీర్చాలి. ఇక్కడ ఏంటంటే పండగ 3వ రోజు అయితే ఇంకా ఏటలు వేసుకునే వాళ్ళు, కోళ్ళు కోసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే బలిస్తారు. ఇంక 3వ రోజు ఉదయాన్నే అయితే తెల్లవారుజామున 2:30 ఆ టైం చేసి అయితే బయలుదేరుతారన్నమాట ఇంటికాడ. స్నానాలు ఇవన్నీ చేసుకొని ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే పూజ చేసుకొని అప్పుడు మనం తెచ్చుకున్న యాటలు కానీ కోడులు ఉంటాయి కదా, కోడి కానీ ఇక్కడ అమ్మవారికి అయితే బలిస్తారు. ఆ రోజు చాలా సందడిగా ఉంటుంది. ఉదయాన్నే అంటే చీకటినే వచ్చేస్తారు కదా, ఇంకా ఆ రోజంతా ఇంక వండుకొని తినడమే సరిపోయింది 3వ రోజంతా. ఇంక మేము రాలేదు కదా పండగకి, ఇంకా అందుకనే అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడైతే ఇంకా మొక్కు చెల్లించుకుంటున్నాము. ఇంకా మా బాబు చూసారా చిట్టిని పనులన్నీ ఎలా చేస్తున్నాడో, అక్కడ ఏవో అద్దాలు ఉంటే ఇవన్నీ పీకుతున్నాడు. అసలు ఎంత చిత్తినివాడు అంటే అంత చిత్తినివాడు, ఎక్కడ లేనివన్నీ వాడికే కనబడతాయి. ఇంకా మా వాళ్ళైతే ఆడ పూజ చేసుకుంటుంటే ఇంక మా నాన్న అయితే మా పాపనైతే పేపర్ వేసి కిందనే వేసేసారు. ఇంక మా బాబు చూసారా వాళ్ళ చెల్లిని ఎలాగ ఆడిస్తున్నాడు. ఆడించినంతసేపు బాగానే ఆడిస్తాడు, కానీ ఒక్కసారి కొట్టేసి పారిపోతాడు. అందుకని మాకు భయం అనమాట, అంత త్వరగా వాడి దగ్గర అయితే వదిలిపెట్టము. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంక వీళ్ళైతే ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు కొబ్బరికాయ అది కొట్టడానికి అయితే. ఇంకా కొబ్బరికాయ అయితే మా బాబుతో కొట్టించారు ఫస్ట్ కొద్దిగా, ఇంకా వాడు చెయ్యేమన్నా నలుగుతుంది ఏమనేసి ఇంక మా వారైతే కొట్టేస్తున్నారు కొబ్బరికాయ అది. ఇంకా మా తమ్ముడు కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా తర్వాత అయితే ఇంకొంతమంది అయితే వచ్చారు. ఇంక మేమైతే బయటకు వచ్చేస్తే ఇంక వాళ్ళైతే దీపం మీద పెట్టుకుంటారనమాట. ఇంక మేమైతే గబగబా చేసేసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసాము. అంటే టిఫిన్లో ఇంకా చేయలేదు, టైం అప్పటికే 11 అయితే అయిపోయింది. నేను దేనికైనా ఆగలను, కానీ ఆకలికైతే అస్సలు ఉండలేను. టైం దాటిందంటే ఇంక నాకు అంతే. నాకు ఏంటంటే బీపీ డౌన్ అయిపోయింది. అందుకనేసి నేను ఏదన్నా కరెక్ట్ టైంకి తినేస్తాను. ఉదయం పూటే కాదు, ఈవినింగ్ కూడా అంతే, కరెక్ట్ టైంకి తీసేసుకుంటాను టిఫిన్ కానీ ఏదన్నా. ఇంక మా వారు హారతిస్తే హారతి అయితే తీసుకుంటున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. మా బాబు చూసారా అన్ని దోల పనులు చేసుకొని ఇంకా మా వెనకాల సైలెంట్గా నడుచుకొని అయితే వస్తున్నాడు. మా నాన్న చూసారా హాయ్ చెప్తున్నారు. ఇంకా మా తమ్ముడే చూడండి అలా ఎక్కిరిస్తున్నాడు వీడియో తీస్తుంటే. మా నాన్న చూడండి. అమ్మవారి కాడికి వచ్చాము, సింగనమంద చూడరా పండుగ అటు చూడరా. మా బాబు మాత్రం అలా ఫింగర్స్ గోర్లు తింటానే ఉంటాడు, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆడు అలవాటు మాత్రం మార్చుకోవట్లేదు. ఇంక మా తమ్ముడు చూసాడా ఎలా ఎక్కిరిస్తున్నారు, వాడు బుట్టు చిరిపిందంటే ఇంక మా నాన్న ఆపి మరి బుట్టు చూపిస్తున్నాడు. ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేసేసాము. మీలో ఎంతమంది ఈ అక్క తెలుసో కొంచెం కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఈ అక్క వాళ్ళైతే
మా ఇంట్లోనే డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే వచ్చారు ఫంక్షన్కి. ఇంక మా ఇంట్లోనే ఉన్నారనమాట, ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోని. చాలా ఫ్రెండ్లీగా ఉంది ఆ అక్క అయితే. అసలు మా పాపని చాలాసేపు ఎత్తుకొని అయితే ఆడిపించారు. ఇంక మేము టిఫిన్ చేస్తున్నంత సేపు మా పాపని అక్క ఎత్తుకున్నారనమాట. మా పాప అయితే నిద్రపోయేటప్పుడు తుల్లి తుల్లి పడిద్ది. ఇంకా అయితే అక్క అయితే బోర్లా వేసి చాలాసేపు అయితే పడుకోబెట్టారు. అక్క అంటున్నారు, ఇలా మామూలుగా వేస్తే తుల్లి తుల్లి పడతారా, 4 స్టెప్పులు వేస్తుంది, మామూలుగా ఇలా బోర్లా పడుకోబెడితే బాగుంటుంది, పిల్లలు ఎగిరి పడరు అనేసి ఇంకా జోకులు అయితే వేస్తున్నారు అక్క. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ చుట్టూరు అయితే అంతా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అంటే అదంటే నేలగిరి తోటలు, ఇటు ఆవులు అవి ఉంటాయి. 4 ఆవులు అయితే ఉన్నాయి మా నాన్నమ్మ వాళ్ళకి. ఇంకా కోడి పిల్లలు అవన్నీ ఉంటాయి. ఇల్లు అయితే విశాలంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు అయితే ఇంక వచ్చేస్తాం అంటున్నారు ఇక్కడికే. అంటే మా నాన్న అయితే చాలా చిన్నప్పటి నుంచి ఆ రిక్షానే తొక్కుతున్నారు. ఇంకా ఆయనకి మోకాలు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంక అందుకని పని కూడా చేయలేకపోతున్నారు అనేసి మేము అక్కడ ఉండమమ్మా, ఇంక ఇక్కడికి వచ్చేస్తాము అనేసి అంటున్నారు. ఇంక మా తమ్ముడు చదువు అయిపోతే ఇంక ఇక్కడికే వచ్చేస్తారంట. మా తమ్ముడికి ఇంకా 1 ఇయర్ ఉంది చదువు అవటానికి. ఇంక వాడిది అయిపోతే ఇంక ఇక్కడికే వచ్చేస్తారు. మా అమ్మ వాళ్ళు ఇంక మా దగ్గరికి వచ్చారంటే ఇంక మేము హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు విజయవాడ అంటే చాలా లాంగ్ అయితే అయిపోతుంది. వెళ్ళలేకపోతున్నాము, రాలేకపోతున్నాము. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ప్లేస్లో అయితే ఇంక వాటర్ యాపిల్ చెట్టు అయితే ఉంది. దానికైతే ఎప్పుడు వాటర్ యాపిల్ అనేవి బాగా ఉండేవి. కానీ ఈసారి ఏంటో అసలు లేవు. అంటే పండగ టైంలో ఏంటంటే కళ్ళం వదిలేసి ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు. ఊర్లో ఇంటికాడ కదా ఉండాలి పండగ టైంలో. ఇంక అప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం అన్నీ ఏరేసారంట, పిచ్చుకలేవో తినేసాయంట సగం. ఇంకా సపోటా పళ్ళు అయితే పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి, కానీ పైకి ఉన్నాయి, మనకు అందవు. ఇంక ఈ గడ్డి అయితే మా వరిసేను కోసినప్పుడు అయితే మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చి ఇంక గడ్డి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా ఆ గడ్డిని అయితే అక్కడ పోగొట్టారు. మా నాన్నమ్మ అయితే ఎక్కువ మొక్కలు పెంచుతూ ఉంటారు. ఇంకా అవైతే బాగా పెంచేశారు మొక్కలన్నీ. ఇంక మేము అవన్నీ చూసుకొని ఇంక ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసి ఒక ఫోటో అయితే దిగేసాము. తర్వాత అయితే భోజనం అయితే చేసేసాము. భోజనం వెరైటీ అయితే చూసారు కదా. కానీ ఈ ఎండకి ఏమీ తినాలనిపించలేదు, అస్సలు ఏం తినలేదు. పెరుగన్నం తినేసి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసారు కదా, చాలా బాగా అయితే చేశారు. ఇచ్చిన అమౌంట్కి అయితే చాలా వర్తే అనిపించింది. అంటే అంటే ఆడియన్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చూసారు కదా తాతనైతే ఎంత ఆట పట్టిస్తుందో అక్క అయితే. అక్క కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటున్నారు అందరితోని క్లోజ్గానా. వీళ్ళు ఎంతమంది అక్కడిని గెస్ట్ చేశారు కామెంట్ అయితే చేసేయండి. మొత్తం మా ఫ్యామిలీ అంతా అయితే ఇక్కడైతే కూర్చున్నాం. ఫంక్షన్ అంతా అయిపోయింది హడావిడి. ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.